విశ్వనగరంగా ఖ్యాతి గడిస్తున్న భాగ్యనగరంలో బస్తీవాసుల నీటి కష్టాలు మాత్రం తీరడం లేదు. హస్నాపురం డివిజన్ రోషందౌలా బస్తీకి చెందిన ప్రజలు గుక్కెడి నీటి కోసం రోజుకు యుద్ధం చేస్తున్నారు. ఇక బస్తీలో 600 కుటుంబాల నివాసం ఉంటున్న ఒక్క ఇంటికి కూడా నల్లా కనెక్షన్ లేదు. దీంతో రోజు విడిచి రోజు వచ్చే ట్యాంకర్లపైన ఆధారపడుతూ అరకొర నీటితో అవసరాలకు వెళ్లదీసుకుంటున్నారు. బస్తీవాసుల నీటి సమస్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. మనిషి మనుగడకు నీరు జీవనాధారం. అటువంటి గుక్కటి నీటి కోసం నేటి ఆధునిక యుగంలో కూడా యుద్ధం చేస్తున్నటువంటి ఎందరో అభాగ్యులు ఇప్పటికీ మహానగరంలో ఉన్నారు. ప్రస్తుతం నేను హస్తినాపురంలో ఉన్నటువంటి రోషందౌలాలో ఉన్నాను. ఇక్కడ మనం చూడొచ్చు, ఎంతోమంది దాదాపు 600 కుటుంబాల వరకు కూడా ఇక్కడ నివాసం ఉంటున్నాయి. కానీ నీరు లేక గుక్కటి నీటి కోసం రోజు ఉదయాన్నే వారు పెద్ద యుద్ధాన్నే చేస్తున్నారు. చూడొచ్చు మనం విజువల్స్లో బిందెలు పట్టుకొని ఎలా వారు నీటి కోసం వేచి ఉన్నారో. అయితే ఇక్కడ ప్రజలంతా కూడా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రదేశంలో నివసిస్తున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వస్తున్నటువంటి ట్యాంకర్ల మీద ఆధారపడే నీటి కోసము వీరు తప్ప వేరే నీటి సోర్స్ అనేది వీళ్ళకి ఏది లేదు. ఇక్కడ మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. వారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి నీళ్ళ సమస్య ఫేస్ చేస్తున్నారు? నీళ్ళు కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? మేము 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నామండి. మాకు నీళ్ళు వచ్చేసి డ్రమ్ములు వాటర్ ట్యాంక్ పోసిపోతుంది. అది వచ్చేసి 2 డ్రమ్ములు వస్తాయి మాకు. ఆ 2 డ్రమ్ములతోటి రోడ్డు మీద పెడితే చెత్త పడుతుంది, అన్నీ పడుతుంది. ఇంట్లో పసిపిల్లలు ఉంటాము, మేము పొద్దుకులు పనికొయ్యి వస్తాం. కాళ్ళ నొప్పులు ఉంటాయి. ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక జబ్బు అనేది ఉంటుంది. అయినా కానీ నీళ్ళు మోసుకోక తప్పలేదు. మాకు డిఫరెన్స్ వరకు నీళ్ళ ట్యాంక్ ఇక్కడ వరకు నల్ల కలెక్షన్ ఉంది. మరి మా బస్తీకి ఎందుకు ఇస్తలేరు? ఓట్లు వేయక ముందుకేమో మీ ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి నల్లలు ఇస్తామని మాట్లాడతారు. ఓట్లు వేసినాక ఒక్కరు ఇక్కడికి రారు. తర్వాత ఓట్లు వేయక ముందుకేమో దండం పెడతారు. ఓట్లు వేసినాక మాత్రం మేము తిరగాల్సి వస్తుంది ఇంటింటికి. మేము ఏం అడిగినాం? ఖాళీ నల్లలు అడిగినాం. నల్లలు మా బస్తీకి ఎందుకు ఇస్తలేరు? 40 ఏళ్ళ నుంచి మేము పోరాడుతున్నాం, కానీ మాకు నల్లలు ఇస్తలేరు. దేనికోసం ఇస్తలేరు అనేది మాకు రీజన్ కావాలి. డే బై డే ఆల్టర్నేట్గా ట్యాంకర్స్ అనేవి వస్తాయి. అవి కూడా వాళ్ళకు నచ్చినప్పుడు వస్తున్నారు, లేనప్పుడు లేదు. 1/2 కిలోమీటర్ ప్రాంతంలోని ఇంటింటిని నల్ల కనెక్షన్, కృష్ణా వాటర్ కనెక్షన్ వెళ్ళింది. అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి జస్ట్ 1 కోటి రూపాయలు అయితే ఈ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. కానీ అది పరిష్కరించలేకపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జనాలు వాటర్ సమస్య చేత చాలా బాధపడుతూ ఉన్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కార్పొరేటర్ గారు, ఇది మీ దృష్టికి తీసుకెస్తున్నాము. తక్షణమే దీనిపైన మీరు చొరవ తీసుకొని మాకు ఇంటింటికి నల్ల కనెక్షన్ వచ్చేలాగున మీరు ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి. ప్రత్యేకంగా హెచ్ఎంటీవీ వారికి మా కాలనీ తరపున, అందరి తరపున మీకు ప్రత్యేకమైన నమస్కారం. ఇక్కడ అభివృద్ధి చేయడానికి ఎల్బీనగర్ ప్రాంతంలో ఈ యొక్క హస్తినాపురం డివిజన్లో ఇది ఒక బిట్టు 600 కుటుంబాలు నివసిస్తున్నాయి. వాటర్ సమస్య మేజర్ కాబట్టి ఈ సమస్యను తీర్చమని పలుమార్లు మేము అధికారులను స్పందించాము. ఎమ్మెల్యే గారిని కానీ, కార్పొరేటర్ కానీ ప్రతి ఒక్కరిని కూడా ఈ సమస్య వారి దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు ఈ సమస్యను వారు పరిష్కరించలేదు. ఈ ఆల్టర్నేటివ్ వాటర్ల వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ దుమ్ము ధూళి వస్తే ఆ దుమ్ము ధూళి ఆ వాటర్లో పడుతుంది. కాబట్టి అవే అన్నము, వాటర్ తాగడానికి కూడా చాలా జబ్బులు, రోగాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కూడా మేము చెప్పాము. ఎవరు స్పందించట్లేదు. కాబట్టి ఈరోజు హెచ్ఎంటీవీ బృందానికి మా యొక్క హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించండి మీ ద్వారానైనా. ఖచ్చితంగా 10-15 సంవత్సరాల నుంచి లెటర్ల ద్వారా కూడా అధికారులకు తెలియజేస్తున్నాం. కలెక్టర్ కూడా ఈ సమస్యను వివరించాము. ఆయన కూడా ఎలాంటి స్పందన మాకు ఇవ్వలేదు. కాబట్టి మరి మీ ద్వారానైనా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుచున్నాం. ఇక్కడ రోషందౌలా కాలనీ ఎల్బీనగర్ మున్సిపాల్కి ఉంటుంది బస్తీ. ఎల్బీనగర్ మున్సిపాల్ అంటే ఈడికించి మా అంటే ఒక 7-8 కిలోమీటర్లు. ఇంటింటికి నల్ల ఉంది. టీడీపీ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఓటు వేయించుకుంది, నల్ల కలెక్షన్ ఇస్తాను ఓటు వేయలేదు ఉమ్మడిగా ఉన్నప్పుడు. కాంగ్రెస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఓటు వేయించుకుంది రాజశేఖర రెడ్డి పీరియడ్లో, నల్ల కలెక్షన్ ఇవ్వలేదు. ఓటకు వాడుకుంటున్నారు కానీ మమ్మల్ని డ్రమ్లతో ఒప్పించి మోసుకో అనే ప్రజల్లో పెడుతుండ్రు. ఇంకోటి, బంగారు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ఏమన్నాడు? ఇంటింటికి నల్ల అన్నాడు. ఇంటింటికి నల్ల అంటే సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంటింటికి నల్ల అంటే ఎన్నో లెటర్లు ఇచ్చినాము. డిఫెన్స్ వల్ల వంక పెట్టుకొని చెయ్యలేక వాళ్ళు వంక పెట్టుకొని మాకు చాలా తప్లీకి చేస్తుండ్రు. కాబట్టి సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారికి ఏం చెప్తున్నామంటే, డిఫెన్స్ దగ్గర నల్ల కలెక్షన్ ఉన్నది, అక్కడికి ఎంచి ఇక్కడికి నల్ల కలెక్షన్ తీసుకురామని ఒక 15 సంవత్సరాల సంధి లెటర్లు ఇచ్చి తిరిగి మా ముఖాలు అరిగిపోయినాయి. ఎంతోమంది మహిళలు కూడా వచ్చిండ్రు. కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేసినాం, అన్నీ చేసినాం. డిఫెన్స్ది ఇది చెయ్యలేక ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు వంక పెట్టుకొని మమ్మల్ని ఓట్లు వేసుకొని వాడుకొని మాకు తప్లీకి చేస్తుండ్రు.
ఇంకోటి ఆ దుమ్ము పడతాయి, పొద్దుగాల పోసిపోతారు నీళ్ళు. కొంతమంది పని చేతగానోళ్ళు ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు బిందెలతో ఇంటికి తీసుకుపోయి కింద పడతారు, ముఖాలు ఇరిగిపోతున్నాయి. వాళ్ళు చెత్త చెదారం వస్తే అన్నంలు అట్నే వండుకొని తింటారు, రోగాల నొప్పులు వస్తున్నాయి, దోమలు ఉన్నాయి. ఇంకోటి మోరీలు లేవు, సెప్టిక్ ట్యాంకు వాటర్ కలెక్షన్కి 1,20,00,000 శాంక్షన్ అయినాయి. మా దగ్గర లెటర్లు కూడా ఉన్నాయి, ఎండి దగ్గరికి కూడా పోయినాం, మా దగ్గర ప్రూఫ్ కూడా ఉన్నది. అది చెయ్యమంటే ఎందుకు చేస్తలేడు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే? ఎన్నిసార్లు ఇట్లా మాకు వాళ్ళ సుధీర్ రెడ్డి భార్య ఏమన్నది, ఇంటింటికి వచ్చి నల్ల కలెక్షన్ ఇస్తాన్నది ఇదే గుడికాడ, నేను 6 నెలల్లో గెలవంగానే ఇప్పిస్తాన్నది, ఇప్పుడు తప్పుకున్నది. అంటే మా ఎంతమందిని ఇట్లా ఎస్సీ ఎస్టీ బీసీలను మైనార్టీలను ఇట్లా స్లమ్ములలో మోసం చేసి మాకు ఎన్ని రోజులు ఓటు బ్యాంకుగా వాడుకొని మాకు కష్టాలు పెడతారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.